హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి సంవత్సరము గడుస్తూ ఉన్నది. ఇందాక దేవదానమన్న చెప్పినట్టుగా సంవత్సరాలు అయితే గడుస్తూ ఉన్నాయి, మారుతూ ఉన్నాయి. ఏం మారుతున్నాయి? ఏం మారుతుంది? క్యాలెండర్ మారుతుంది. అక్క చెప్పింది కరెక్ట్. హల్లెలూయా. 2 నెలలకోసారి క్యాలెండర్ పేజీ మారుతుంది. అంటే కమ్మ ఒక పేజీలో 2 నెలలు ఉంటాయి కదా, అది దాన్ని 2 నెలలకోసారి మర్రేయాలి, తిప్పేయాలి. సో మన జీవితంలో మారేది ఏంటిది? నిజం చెప్పండి. పోయిన సంవత్సరం కూడా ఇట్లనే అనుకున్నాం, దేవుడా ఈ సంవత్సరంలో నేను మారుతా, నేను మంచిగా బ్రతుకుతా అనుకున్నారా లేదా? చెప్పండి. మీరు మాట్లాడితేనే ముందుకెళ్ళుడు అవుతుంది, లేకపోతే కష్టమవుతుంది. చెప్పండి. అనుకున్నారు పక్కా 100%. 31st నైట్ ఇక ఆ వాగ్దానం తీసుకుంటారు బాగా. దేవుడితోటి వాగ్దానం చేస్తాం మనం. దేవుడా ఈ సంవత్సరంలో ఇగో ఇప్పుడు పాత అన్ని విడిచిపెడుతున్నా, ఇక నేను కొత్తగా జీవిస్తా, నూతన హృదయం నాకు ఇయ్యి అన్నారా లేదా? నూతన ఆత్మని ఇయ్యి, నాకు నూతన స్వభావం ఇయ్యి, నూతన బుద్ధిని నాకు ఇయ్యి అడిగిరా లేదా? పోయిన సంవత్సరం ఏమో అన్న నాకైతే గుర్తులేదు అంటారు. ప్రతి సంవత్సరం మనకి ఏమంటే ఇక సమస్తం పాత అయిపోయినాయి, ఇక కొత్తగా మారినాయి, అన్నీ కొత్తగా అయిపోయినాయి. కొత్తగా ఏం కొత్తగా మారుతాయి? క్యాలెండర్ కొత్తగా వస్తుంది, కొత్త బట్టలు వస్తాయి, ఇంకేమొస్తుంది? కొత్త డైరీలు రాసుకోవడానికి, కొత్త పెన్నులు అప్పుడే ఓపెన్ చేస్తారు. 1 జనవరి, ఈరోజు 1వ తారీఖు కదా, ఈరోజే కొత్తగా తీయాలి అని అనుకుంటారు. కొన్ని దాచిపెట్టుకుంటారు, అమ్మో ఇది 1 జనవరి నుంచి వాడాలి అని దాచిపెట్టుకుంటారు. ఈరోజు ఓపెనింగ్ అవుతాయి అన్నీ. హల్లెలూయా కదా. మన జీవితంలో మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మన జీవితంలో ఎన్నో సంవత్సరాలు గడిచిపోతున్నాయి, టెక్నాలజీ మారుతుంది కదా, మనమైతే మారతలేం. నిజం చెప్పండి, అబద్ధమా? ఇది నిజమా? మారిరా మీరంతా? మారిరా అని అడుగుతున్నా. నీ సపోర్ట్ చేయరు, మారలే. ఇప్పుడు కూడా మళ్ళీ ఏం చేస్తాం మనం? ఇప్పుడు కూడా మళ్ళా మారుతాం. ప్రభువా రాత్రి వాక్యం విన్నాం కదా, రాత్రి ఏం వాక్యం విన్నాము? రాత్రి మా అయ్యగారు 3 విషయాలు చెప్పిండయ్యా. ఎన్ని విషయాలు చెప్పిన? 6 విషయాలు చెప్పిన. దేని గురించి చెప్పిన? చెడ్డదాన్ని విడిచిపెట్టి మంచిదాన్ని అత్తుకోమని 6 విషయాలు చెప్పిండు మా అయ్యగారు. ఇక నేను ఈ 6 విషయాలు పాటిస్తా, నేను మంచిగా జీవిస్తా అనుకున్నారా లేదా రాత్రి? మేమైతే అనుకోలేదంటారా? కొంతమంది అనుకున్నారు కావచ్చు కదా. సో ఇట్లా మన జీవితంలో ఎన్నో ప్రసంగాలు వింటున్నాం, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం, ఎన్నో చర్చిలకు వెళ్తున్నాం. ఎంతమంది దైవజనుల వాక్యాలు మనం విన్నా, ఎంతమంది వాక్యాలు వివరించి విఫలంగా క్లుప్తంగా మనకు అర్థమయ్యేలాగా బోధించినప్పటికీ కూడా అప్పుడే విన్నప్పుడే అనుకుంటాం, అబ్బా దేవా ఈరోజు నాతోటే మాట్లాడినావు, అబ్బా నా హృదయం కదిలించబడ్డది దేవా, ఇక నేను ఇట్లా బతుకుతా, నీ కొరకే బతుకుతా, నేను మంచిగా బతుకుతా, అబ్బా నాతోటి అలా మాట్లాడినావు దేవా, నీకు వందనాలు దేవా. అప్పుడే అంటాం. నెక్స్ట్ మళ్ళా సేమ్ టు సేమ్. అవునా కదా? మనం బాధలో ఉన్నప్పుడు ఏదో టీవీలోనో లేకపోతే ఫోన్లోనో యూట్యూబ్లోనో ఏదైనా వాక్యం వచ్చిందనుకో, అబ్బా దేవుడు చూసినావా, నేను బాధలో ఉన్నానని నాకు దేవుడికి తెలిసి దేవుడు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడింది ఈరోజు, అబ్బా దేవా నీకు ఎంత వందనాలయ్యా. కానీ మనమేం చేస్తున్నాము? దేవునికి అప్పటి మట్టికే తృప్తిపరుచుతున్నాం, మనమే తృప్తిపరుచుకుంటున్నాము. కానీ దేవుణ్ణి తృప్తిపరుస్తున్నామా మనము? నిజం చెప్పండి. ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నాయి కదా, ఒక్క సంవత్సరంలోనన్నా ఒక్క దినమన్నా దేవునికి తృప్తికరంగా మనం బ్రతికినామా? ఆలోచించండి. దేవుడు మన దగ్గర నుంచి ఏమి కోరుకుంటున్నాడు? దేవుడు మనకేమిచ్చిండు? మనకేమిచ్చిందంటే పెద్ద లిస్ట్ ఉంటుంది. ఇప్పుడు చెప్పరు ఏమిచ్చి దేవుడు? చెప్పరు, ఏమి ఇవ్వలేదు మీకు? మరి చెప్పరు ఏమిచ్చిండు?
ఒకటి రెండు చెప్పు కానీ టకటక ఎవరు చెప్పేది గట్టిగా చెప్పుర్రమ్మా ఏమన్నా. ఆత్మనిచ్చిండు, ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఇంకేమిచ్చిండు? అరే ఏమీ లేదా మీకు? మంచి ఆరోగ్యం ఇచ్చిండు, దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా భూమిపైన సమస్తం ఇచ్చిండు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అక్క చెప్పింది కరెక్ట్, గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. ఎందుకనంటే మానవుణ్ణి ఈ లోకంలో దేవుడు పుట్టించక ముందే మానవునికి ఏది కావాలో అది ముందే అన్ని సిద్ధపరిచిండు దేవుడు, అవునా కదా? అన్ని సిద్ధపరిచిన తర్వాతనే మానవుని ఈ భూమి మీద సృష్టించిండు. ఏది కూడా తక్కువ చేయలేదు దేవుడు, ఏమి కూడా కొదవలేదు మనకు. అందుకని కీర్తనకారుడు ఏమన్నాడు? 23వ కీర్తన 1వ వచనంలో, యెహోవా నా కాపరి, నాకేమీ లేదు. అంతేనా? నాకు ఏం కలగదా? లేమి కలగదు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లేమంటే కరువు. మనకు కరువు రానియడు దేవుడు. ఒక మంచి మాట కీర్తనకారుడు రాస్తాడు, సింహం పిల్లలైన ఆకలిగొనునేమో గాని నిన్ను ఆశ్రయించు వారికి ఏ మేలియు కొదువై ఉండదు. హల్లెలూయా. ఎంత మంచి మాట. అంటే ఎవరికి మేలు చేస్తాడు, ఎవరిని ఎక్కువగా దేవుడు బలపరుస్తూ ఉంటాడు, ఎవరంటే ఆయనకి ఇష్టము, అసలు ఏం కోరుకుంటున్నాడు మన దగ్గర నుంచి. నేను త్వరగా ఒక 3 విషయాలు చెప్పి నేను ముగిస్తా. మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం. మనుషుడా ఏది ఉత్తమమో అది అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎన్ని విషయాలు ఉన్నాయి అక్కడ? ఎన్ని విషయాలు? న్యాయముగా నడుచుకోవడం, కనికరమును ప్రేమించడం, దీన మనసు కలిగి ప్రవర్తన. నేనెన్ని చెప్తానన్నా? ఈ మూడే చెప్తా, ఇంకేం లేదు. ఓకే, 3 విషయాలను గురించి మనం మాట్లాడుకుందాం. దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు? దేవా, నువ్వు ఏం కోరుకుంటున్నావు నా దగ్గర నుంచి? నువ్వు నాకు బలిగా అర్పించబడ్డావు కదా, ఈ లోకానికి గొర్రె పిల్లలాగా వచ్చావు కదా, నాకు బదులుగా నీ యొక్క అమూల్యమైన రక్తమును చిందించి నాకు పాపక్షమాపణను దయచేసి నువ్వు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినందుకు నేను నీకు ఏమిస్తే రుణము తీర్చుకోగలను దేవా అని మనం అడిగితే దేవుడు అంటాడు. ఇప్పుడు మనం ఏమిద్దాం అనుకుంటాం? సాధారణంగా వెండో బంగారము అర్పిస్తే బాగుండు దేవునికి కదా, ఒక గొర్రె పొట్టేళ్ళని తెచ్చి కోస్తే బాగుండు, ఇదో సప్పుడు, ఒక గొర్రె పొట్టేళ్ళని కోస్తే బాగుండు. ఇంకా మనం చాలా అనుకుంటాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ భూలోకములో ఆయన సృష్టించిన దానిలో మనది అంటూ ఏది కూడా లేదు. నమ్ముతారా లేదా? మనది అంటూ ఏదైనా ఉన్నదా? అందుకే ఒక భక్తుడు పాట పాడాడు, నాదంటూలు కానా ఏమీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే అది నీవు ఇచ్చినదే ప్రభువా. నాదంటూలు కానా ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే, నాదంటూలు కానా ఏది లేదయ్యా, ఒకవేళ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమిస్తే దేవుని గణపరచగలుగుతాం? ఏమిస్తే దేవుని తృప్తిపరచగలుగుతాం? దేవుడు అంటున్నాడు, ఈ ఆకాశం కింద ఏదైతే ఉన్నదో ఆ సమస్తం అంతా కూడా నాదే. నీదంటూ ఏమి లేదు ఈ లోకంలో. నువ్వు ఏమిచ్చినా నాకు తృప్తి కలగదు. మనం చాలాసార్లు అనుకుంటాం దేవుడు బలిని కోరుతాడు కావచ్చు అని అనుకుంటే ఆయన అంటాడు నేను బలిని కోరువాడను కాను. ఎక్కడుందన్నమాట చెప్పండి. హోషేయ గ్రంథము
6వ అధ్యాయము 6వ వచనం. దేవుడా దేవుడా, ఒకవేళ నువ్వు బలిని కోరుతావేమో, నేను బలిని అర్పిస్తానంటే ఆయన అంటున్నాడు, నేను బలిని కోరువాడను. ఏంటి? ఒక్కళ్ళు చదవండి, మైకులో చదవండి. నేను బలిని కోరను గాని ఏం కోరుతాడు దేవుడు? గట్టిగా చెప్పాలి. మీరు చెప్తున్నారు, గట్టిగా చెప్పు. ఏం కోరుతాడు? కనికరమును. మీ స్వరాలు వినబడతలేవు, నాకు మైక్ పంపించమంటారా వెనకకు? కొంచెం గట్టిగా చెప్పారు అనుకో, నాకు కూడా మంచిగా వినబడుతుంది. ఓకే, ఏం కోరుతున్నాడు దేవుడు? కనికరమును కోరుతున్నా, నేను బలిని కోరువాడను కాను, కనికరమునే కోరుచున్నాను. దేవుని గురించిన జ్ఞానము నాకు ఇష్టమైనది. ఓకే, ఇంకొక విషయాన్ని మనం గమనించుకుందాం. దేవుడు మన జీవితంలో చేసినటువంటి మేలులకు ఒకవేళ మనం బలిని అర్పిస్తాం అనుకుంటే దేవుడు అంటున్నాడు, నీ బలి నాకు వద్దు, నీ బలి నాకు వద్దు, నేను బలిని కోరువాడను కాను. ఏం కోరుతావు ప్రభువా అని అంటే, నేను కనికరమునే కోరుతా అని అంటున్నాడు. లూకా సువార్తలో 2 అక్కచెల్లెలు ఉన్నారు 10వ అధ్యాయంలో. లూకా సువార్త 10వ అధ్యాయంలో 2 అక్కచెల్లెలు ఉన్నారు. తెలుసు మనందరికీ, బాగా పరిచయస్తులు కదా, మార్తా మరియా. వీళ్ళిద్దరి దగ్గరికి యేసు ప్రభు వచ్చాడు. 42వ వచనం మీరు చదవండి ఒకసారి. 10వ అధ్యాయం 42వ వచనం. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని. ఇక్కడ చూడండి, మరి ఏం ఏర్పరచుకున్నది? ఉత్తమమైనది అంటే ఏంటిది? మంచిది, శ్రేష్టమైనది, అవసరమైనది. కానీ మార్తకేడున్నది? మార్తకేడున్నది, పనులు చేస్తుంది. పనులు చేసుకుంటే ఇంకేమంటుంది? యేసయ్య, నేను ఒక్కదాన్నే కష్టపడుతున్నా, జర మా అక్కను పంపిరాదు, నాకు సహాయంగా ఉంటుంది, నేను ఒక్కదాన్నే కష్టపడుతున్నా, జర పంపి యేసయ్య అని అంటే యేసు ప్రభు అంటాడు, మరియా ఉత్తమమైనది ఏర్పరచుకున్నది, ఆమె యొద్ద నుండి అది తీసివేయబడదు. ఈ ఉదయకాల సమయం లేక ఈ మధ్యాహ్న కాల సమయంలో, ఈ నూతన సంవత్సరంలో మనము ఒక ఉత్తమమైన దానిని ఎన్నుకోవాలి. దేన్ని ఎన్నుకోవాలి? ఉత్తమమైనది అని అంటే మంచిది ఎన్నుకోవాలి. ఏంటిది మంచిది? దేవుడు కోరే మంచిది ఏంటిది? మన జీవితంలో ఏమైనా మంచి ఉందా? మన జీవితంలో ఏ మంచిని కోరి మన కొరకు ఈ లోకానికి వచ్చిండు ఆయన? మనలో ఏ మంచితనం ఉన్నదని నీకు నాకు బదులుగా ఆయన ప్రాణం పెట్టిండు? ఒక్కసారి పరిశీలన చేసుకోండి. మన హృదయం మంచిగుందా? మన మాటలు మంచిగున్నాయా? మన ప్రవర్తన మంచిగుందా? అసలు మనది అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఏమాత్రం మంచిది లేదట. హల్లెలూయా. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు పచ్చి పుండ్లే, అవి పిండబడలేదు అని ఉంటుంది యెషయా గ్రంథంలో. అసలు ఘోరమైనటువంటి పాపులం మనం. ఇలాంటి పాపి కొరకు, ఏ మంచితనము లేనటువంటి మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి తన అమూల్యమైన రక్తమును చిందించి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి దేవునికి ఏమిస్తే సరిపోతుంది? ఈ నూతన సంవత్సరంలోనికి నడిపించినటువంటి దేవునికి ఏమిస్తే సరిపోతుంది? ఏమిచ్చి దేవుని తృప్తిపరచగలుగుతాం మనం? అదే అంటున్నాడు మీకా గ్రంథములో 6వ అధ్యాయం 6 నుంచి చదివితే, ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును, దహన బలులను 7 దూడలను అర్పించి దర్శింతునా, వేల కొలది పొట్టెలను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలగజేయనా, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుని నేనిత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనిత్తునా అని ప్రశ్నించుకుంటున్నాడు. ప్రశ్నించుకొని మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు ముందే తెలియజేసిండు దేవుడు. అది చేస్తే నువ్వు నిజంగా పరిపూర్ణముగా దేవునికి సమర్పించుకున్నట్టే.
పరిపూర్ణమైనటు విశ్వాసంలో నువ్వు ఉన్నట్టే. కానీ మనకున్నటువంటి అలవాటు ఏందనంటే, ఏదైతే దేవుడు చెప్తాడో చేయమని దాన్ని చెయ్యం, మనం చెయ్యం. ఏదైతే వద్దురా బాబు ఇది చెయ్యొద్దురా అని దేవుడు చెప్తాడో దాన్నే చేసుకుంటూ పోతాం. మానవుని బుద్ధి గట్లాంటిది, అవునా కదా? దేవుడు చేయమని చేయడం అంటే చాలా కష్టకరమైనవి అవి. కానీ అవి చేస్తే నిజంగా నువ్వు ఎంత ఆత్మీయంగా బలపరచబడతావంటే ఇంకా నీ అంత ఆత్మీయంగా ఎవరు ఎదుగరు నువ్వు అది చేస్తే. నిజంగా నువ్వు అది చేసి చూడు, అసలు నీ లోపట నీ యొక్క ముఖంలో ఒక వెలుగు ప్రకాశిస్తుంది, నీలో నుంచి ఒక మహిమ బయటకు వస్తుంది. నిన్ను చూస్తున్నటువంటి వారు నిన్ను చూడలేరు, అంత వెలుగు అంత మహిమ నీకుంటుంది. ఎందుకనంటే దేవుణ్ణి పోలి నడిచిన వారికి ఎంతో వెలుగు ప్రకాశం ఉంటుంది ముఖంలో. అందుకనే మీకా గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు ఏమనంటే, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు ముందే తెలియజేయబడి ఉన్నది గనుక ఏం చేయాలట? న్యాయముగా నడుచుకొనుట, కనికరమును ప్రేమించుట, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట. ఇదే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు, ఇదే, ఇంకేం లేదు. మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏంటిదనంటే న్యాయముగా నడుచుకోవాలి. యెషయా గ్రంథకర్త ఒక మాట రాస్తాడు. మీరు యెషయా గ్రంథంలోనికి రండి, 49వ అధ్యాయంలో యెషయా గ్రంథకర్త ఒక మాట రాస్తాడు. 4వ వచనంలో అంటాడు, అయినను వ్యర్థముగా నేను కష్టపడుతుని ఫలమేమీ లేకుండా నా బలమును వృధాగా వేపరిచి ఉన్నాననుకొంటిని. నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది. చాలు, ఒక నిమిషం. దేవుడు ఏమంటున్నాడనంటే, దేవుడు మనల్ని పట్టుకొని, నేను నీ దేవుడైన యెహోవాను, నీవు గర్భంలో నిర్మించబడక మునిపే నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నిన్ను ఎన్నుకున్నాను, నిన్ను పేరు పెట్టి పిలిచిన, నువ్వు నా సొత్తు అని దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తుంటాడు. దేవుడు ఏమనుకుంటాడంటే, నువ్వు నా దగ్గరికి వస్తే బాగుంటుంది, నా చేతిలో ఉంటే బాగుంటుంది, నా చేతిలో ఉన్నప్పుడు ఇక నువ్వు పాపం జోలికి వెళ్ళవు, నువ్వు అన్యాయంగా ప్రవర్తించవు, అక్రమంగా తిరగవు అని దేవుడు కోరుకుంటూ ఉంటాడు. కానీ దేవుని చేతిలోనికి మనం వెళ్ళం. గ్రంథకర్త అదే రాస్తున్నాడు. దేవుడు నన్ను ఈ విధంగా అంటున్నాడు అన్నప్పుడు నేను అనుకున్నాను, నా సొంత బలము ఉంది, నాకు సొంత బుద్ధి ఉంది, సొంత జ్ఞానం ఉంది అని అనుకుని ప్రవర్తిస్తూ ఉంటాం చాలామంది. ఇక్కడ గ్రంథకర్త ఏం రాస్తాడంటే, మొదటి వచనం నుంచి చూడండి, 49వ అధ్యాయం మొదటి వచనం. ఆ దీపములారా నా మాట వినండి, ఆలకించండి. గ్రంథకర్త చెప్తున్నాడు, నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను. చేసి ఉన్నాడు, నన్ను దాచి ఉన్నాడు, మూసిపెట్టి ఉన్నాడు. నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరచుకునేదను ఆయన నాతో చెప్పెను. దేవుడు అంత మంచి మాటలు చెబుతుంటే కూడా నేను వ్యర్థముగా కష్టపడ్డా, ఫలమేమీ లేదు, నా బలము వృధాగా ఖర్చు పెట్టుకున్నా. నాకు న్యాయకర్త యెహోవా. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు పిలిచినప్పుడు చక్కగా ఆయన చేతిలోకి పోతే ఎంత బాగుంటుంది. అందుకనే ఆయన పోలేదు కాబట్టి ఆయన అర్థం చేసుకున్నాడు, ఇగో దేవుడు నన్ను ఇట్లా పిలిస్తే నేను దానిని నిర్లక్ష్యం చేసిన కాబట్టి నాకు ఇప్పుడు అర్థమైంది, నా న్యాయకర్త ఎవరట? యెహోవాయే. నాకు న్యాయం తీర్చేది యెహోవాయే, ఆయన చేతిలో ఉంటే మంచిది అని అంటున్నాడు. కీర్తనకారుడు ఒక మాట రాస్తాడు, 50వ కీర్తన 6వ వచనం. త్వరగా చదవండి. 50వ కీర్తన. దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు. చాలు. ఏమట? దేవుడు న్యాయకర్త అయి ఉన్నాడు గనక మనం ఆయన పిల్లలమై ఉన్నందుకు మనం ఏం చేయాలి? లోకములో
ఏం చేయాలి? ఆయన న్యాయవంతుడు. ఆయన ఎవరు? న్యాయవంతుడు, న్యాయాధిపతి. న్యాయాధిపతి అయినటువంటి దేవుడు, న్యాయము జరిగించే దేవుడు, న్యాయకర్త అయినటువంటి దేవుడు మన పట్ల అన్యాయము జరుగుతుంటే చూసి ఊరుకోలేడు మన దేవుడు. అలాంటి న్యాయవంతుణ్ణి మనము వదిలిపెట్టిపోతే ఇంకా మనంతా డాష్ 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 లేరు. మీరేం ఫీల్ చేసుకుంటారో చేసుకోండి. మనం ఆయనని వదిలిపెట్టిపోతే మనంత డాష్ లేరు. ఓకేనా? కాబట్టి ఆయన న్యాయము జరిగించే దేవుడు గనక మనము న్యాయముగా ఉండాలి. మనం ఆయన పిల్లలము. ఆయన మనల్ని పేరు పెట్టి పిలిచిండు. ఆయన మనల్ని నిర్మించుకున్నాడు. ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు, ఎన్నుకున్నాడు. నీవు నా సొత్తు అన్నాడు. న్యాయముగా మనం జీవించాలి. మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడే రోజు ఒకటి వస్తుంది. మనమందరము ఎక్కడా చెప్పండి? ఎక్కడా? దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడే రోజు ఒకటి వస్తుంది. అప్పుడు ఆ రోజున నీ సమాధానం ఏమిటి? ఒకసారి ఆ మాట చదువుదామా? రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 10వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 10వ వచనం. నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. చాలా మంది అనుకుంటా ఉంటారు కదా, సహోదరుని పట్ల దురుసుగా ప్రవర్తిస్తారు, తీర్పు తీరుస్తారు, చెడ్డగా మాట్లాడతారు, వ్యర్థమైన మాటలు మాట్లాడతారు. ఆయనకైనే ఏదో అనుకుంటాడు, నేను గొప్ప అని అనుకుంటాడు, ఇతర వ్యక్తిని గురించి మాట్లాడతాడు చెడ్డగా. ఇవన్నీ కూడా దేవుడు వింటూ ఉంటాడు, దేవుడు చూస్తూ ఉంటాడు. అందుకనే దేవుడు అంటున్నాడు, నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. ఇంకొక మాట చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనం. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టలమై ఉండవలెనని మిగుల అపేక్షించుచున్నాను. ఎందుకంటే తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. హల్లెలూయా. ఏం చెప్తుండు? మనము బ్రతికున్నా, మనము చచ్చిపోయినా అంతే కదా. దేహమందున్నను దేహమును విడిచినను అంటే మనం బ్రతికున్నా, మనం చచ్చిపోయినా ఎట్లుండాలట? దేవునికి ఇష్టలుగా మనం ఉండాలి. ఎట్లుండాలి? దేవునికి ఇష్టలుగా మనం ఉండాలి. ఆయనకి ఇష్టలైనటువంటి మనుషులకు భూమి మీద ఏం కలుగుతుంది? సమాధానం కలుగుతుంది. ఎవరికమ్మా? ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద. నువ్వు ఎప్పుడు ఇష్టగా ఉండాలి? నువ్వు బ్రతికున్నా, నువ్వు చచ్చిపోయినా ఆయనకి ఇష్టడుగా బ్రతకాలి. బ్రతికున్నప్పుడు మన గురించి ఎవ్వరు సాక్ష్యం చెప్పరు, కానీ చచ్చిపోయినాక వచ్చి చెప్తారు. ఇక అవునా? ఎక్కడ జరిగేది అదే, ప్రతి చోట జరిగేది అదే. ఆడ పెడతారు సమాధి బాక్సులో, పెట్టిన తర్వాత ఈ వ్యక్తి మంచోడుండే, ఇట్లా జీవించే, అట్లా జీవించే, ఇన్ని రోజులు మన మధ్యలో, ఇన్ని సంవత్సరాలు దేవుణ్ణి అనుసరించిండు, ఈరోజు ప్రభువును హత్తుకొని జీవిస్తూ ఆయన ప్రభు పిలువగానే వెళ్ళిపోయిండు. ఇక ఆయన గురించి ఎన్ని చెప్తామంటే చచ్చిపోయినాక ఆడ పెట్టుకొని మస్తు చెప్తాం. మన సాక్ష్యము బ్రతికి ఉన్నప్పుడు అదే ఉండాలి, చచ్చిపోయినా కూడా. మనము చచ్చిపోతే మనకు విలువ లేదు. అందుకే సాయిలన్నో మాట అంటాడు, మీకు అందరికీ తెలుసు, చచ్చిన చేప కన్నా, చెప్పండి, చచ్చిన చేప కన్నా రేట్ ఉందట. మనల్ని ఎవరు కొంటారు చెప్పండి? మనం చచ్చిపోతే వాళ్ళని కొంటారా? చచ్చిపోయిన చేపనైతే కొంటారు.
కిలోకు 150, 200 అంటే కూడా ఎందుకు? మనము అంత లెక్కలో లేము. అందుకనే మనము జాగ్రత్తగా ఉండాలి. దేవుని న్యాయపీఠం ఎదుట మనం నిలబడవలసిన వారమై ఉన్నాము గనక మనం ఎవరిని గురించి తీర్పు తీర్చకుండా జాగ్రత్త పడాలి. మనము చనిపోయినా బ్రతికినా దేవుని దృష్టిలో మనం మంచివారముగా, ఆయనకి ఇష్టలుగా మనం బ్రతకాలి. అందుకే న్యాయముగా ఉండాలి అని అంటున్నాడు మొదటి మాట. ఇక రెండో మాట చూస్తే కనికరమును ప్రేమించాలి. కనికరమును ప్రేమించడం అంటే ఏంటిది? లూకా సువార్త 6:35 కనికరము ప్రేమించడం అంటే మనం అక్కడ చూస్తూ ఉంటాం, ఇతరుల పట్ల దయ కలిగి ఉండటము. 6వ లూకా సువార్త. స్తోత్రం. మీ శత్రువులను ప్రేమించండి, మేలు చేయండి, అప్పియండి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును, మీరు సర్వోన్నతుని కుమారులయ్యుందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. హల్లెలూయా. శ్రేష్టమైన మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. నిజంగా ఇతరుల పట్ల మనము దయ కలిగి ప్రవర్తించాలి. మన సహోదరుడు ఆపదలో ఉన్నప్పుడు మనం ఆదుకునే వారముగా ఉండాలి. మన సహోదరుడు సహాయము కోరి మన దగ్గరికి వచ్చినప్పుడు మనకు తోచిన సహాయము చేసేవారమై మనం ఉండాలి. దీనినే కనికరమును ప్రేమించుట అని అంటున్నారు. ఇంకో మాట చూస్తే కనుక లేవి కాండంలో మనం చూస్తాం. చూడండి, 19వ లేవి కాండము 19వ కీడుకు ప్రతి కీడు నీ ప్రజల మీద కోపముంచుకొనక నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను, నేను యెహోవాను. చెప్పండి, ఏం చేయాలట? కీడుకు ప్రతి కీడు. మీ పక్కలతో చెప్పుర్రి, కీడుకు ప్రతి కీడు చేయకుర్రి అని చెప్పు. కీడుకు ప్రతి కీడు చేయొద్దని చెప్పుర్రి పక్కలతోటి. చెప్తుర్రా? ఎన్నుకొన్నోళ్ళు చెప్తలేరు. చేతిలో చేసి చెప్పాలి, సెకండ్ ఇచ్చి చెప్పాలి. అక్క, కీడుకు ప్రతి కీడు చేయకు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. మీరు చెప్తలేరు, పురుషులు చెప్పుకున్నారా? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించక్క. ఇగో కొత్త సంవత్సరంలోనికి వచ్చినాం, నూతన సంవత్సరంలోనికి వచ్చినాం. ఇది మొదటి దినం. ఇప్పటి నుంచైనా నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. చెప్తుర్రా లేదా పక్కలకు? కీడు చేయకక్క, కీడుకు ప్రతి కీడు చేయక అన్నా చెప్పుకోరు అన్న పక్క పొంటి వాళ్ళకు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించన్నా ఈ రోజు నుంచి చెప్పుకుందాం. చేయొద్దు. దేవుని వాక్యం సెలవిస్తుంది. మన దగ్గర నుంచి దేవుడు కోరేది ఏంటంటే న్యాయముగా నడుచుకోవడము, కనికరమును ప్రేమించుట అనేది దేవుడు మన దగ్గర నుంచి కోరుతూ ఉన్నాడు. ఇంకో మాట చూడండి, మత్తయి సువార్తలోనే ఉంటుంది. 5:43 నుంచి మనం చూస్తూ ఉంటాం 48 వరకు. మత్తయి సువార్త 5:43 నుంచి, నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. ఇప్పుడు చెప్పుకోరు పక్క పంటలకు. మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. చెప్పండి, చెప్పండి. మీ శత్రువులను ప్రేమించండి, మేము హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. ఉన్నారా ఎవరన్నా మన జీవితంలో? మీ జీవితంలో ఉన్నారా? ఉండే ఉంటారు మిమ్మల్ని హింసించేటోళ్ళు. నాకు తెలుసు. మిమ్మల్ని మాటలు అనేటోళ్ళు ఉండే ఉంటారు, హింసించేటోళ్ళు ఉండే ఉంటారు. కనుక ఇప్పుడు వాక్యం చెప్తుంది, అన్న శత్రువులను ప్రేమించండి, హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. చెప్పుకోండి పక్క పంటలకు. ఏమవుతుంది? చేతులు చెప్పిరా? ఇక్కడ నుంచి శత్రువులను ప్రేమిస్తాం, హింసించే వారి కొరకు ప్రార్థన చేద్దాం. ఇక చూద్దాం. మూడోది ఏంటిది? దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించడము. ఏం కలిగి? దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించడము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5-8 వరకు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. వినాలి, చదువుతుంటే వినాలి. ఆయన దేవుని స్వరూపమై కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట
విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తనను తాను రిక్తునిగా చేసుకొనెను. మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. చాలు. ఏం చేసిండు యేసయ్య? యేసయ్య ఏం చేసిండు? తనను తాను తగ్గించుకున్నాడు. ఎంత గొప్ప భాగ్యం విడిచిపెట్టుకున్నాడు చెప్పండి. తండ్రితో ఉండే భాగ్యము, దేవునితో సమానముగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టుకొని తనను తాను దాసుని స్వరూపము ధరించుకొని. ఏ స్వరూపము? దాసుడు అంటే ఎవరు? దాసుడు అంటే ఎవరు? పనివాడు స్వరూపం. పనివానిలాగా ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు తనను తాను రిక్తునిగా చేసుకొని మరణమయ్యేంత వరకు కూడా విధేయత చూపించినాడు దేవుడు. అందుకని క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును. హల్లెలూయా. ఎలాంటి మనసు ఇది? ఉంటుందా మనకిట్లా? చెప్పండి. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును. ఎవరి దగ్గర లేదా? ఎవరి దగ్గర లేదా అట అన్న చెప్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం పేరు అన్న నీ పేరు? నాగరాజు అన్న చెప్తాడు. ఈ మనసు ఎవరి దగ్గర లేదు. ఉందా? చెప్పండి, నిజంగా చెప్పండి. ఎవరి దగ్గర కూడా ఈ మనసు. కానీ యేసుక్రీస్తు తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు, తగ్గించుకున్నాడు, అన్నిటిని ఓర్చుకున్నాడు, అన్నిటిని సహించుకున్నాడు. గనుకనే ఆయన మరణమైనంత వరకు కూడా మౌనంగా ఉన్నాడు. గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించు అని ఎదుట ఏ విధంగా అయితే మౌనంగా ఉంటుందో, నా యేసయ్య నీ కొరకు నా కొరకు ఆ విధంగా మౌనంగా ఉన్నాడు. హల్లెలూయా. అన్నిటిని ఓర్చుకున్నాడు, అన్నిటిని సహించుకున్నాడు. మనమైతే ఏం చేస్తాం? ఏం చేస్తాం మనమైతే? ఇంత దీన మనసు ఉంటుందా? ఎవరన్నా ఏమన్నా అన్నప్పుడు మనమైతే సైలెంట్గా ఉండి చూస్తామా? ఇక అను ఎంత అంటావా? అను నీ రోజులు ఉన్నాయి అను అంటావా? యేసయ్య మౌనంగా ఉన్నాడు నీ కోసం నా కోసం. ఎన్ని మాటలు అన్నా పట్టించుకోలే, ఎన్ని దెబ్బలు కొట్టినా పట్టించుకోలే, ఎన్ని ప్రశ్నలు అడిగినా పట్టించుకోలే. కారణం ఏందో తెలుసా? నీ నా రక్షణ కొరకు ఆయన రిక్తుడిగా, దాసునిగా మారిపోయాడు, విధేయుడిగా మారిపోయాడు. దేవునికి లోబడ్డాడు. ఆయన దేవుడు చెప్పిన మాటను నెరవేర్చడానికి తనను తానుగా అప్పగించుకున్నాడు మరణానికి. ఈరోజు దేవుడు చెప్పిన మాటలు చేయడానికి, పాటించడానికి నువ్వు ఏం అప్పగించుకుంటున్నావు? ఏం సమర్పించుకుంటున్నావు? చెప్పండి. అందుకే దేవన్న ఇంత ఒక మంచి మాట అన్నాడు, సజీవ యాగముగా మీ శరీరములను, చెప్పాలి గట్టిగా, సజీవ యాగముగా మీ శరీరములను ఎవలకండి సమర్పించుకోండి అంటారు. ఎవరికి? దేవునికి అనేది మెన్షన్ చేస్తలేరు. చాలా పొరపాటు అయిపోతుంది. మరి అక్కడ దేవునికి అని ఉన్నది. సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించుకోండి. నువ్వు సమర్పించుకుంటే, నువ్వు లోపడితే అసలు నువ్వు కాదు, ఇక నువ్వు వేరే. అపోస్తలుడైన పౌలు అంటాడు, బ్రతుకుట నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాను. బ్రతికేది నేను కాదు, నేను చచ్చిపోయినా. పౌలు అంటాడు, నేను చచ్చిపోయినా నా యందు జీవించేది ఎవరంటే క్రీస్తే. మీలో ఉన్నాడా క్రీస్తు? మనలో ఉన్నాడా? నిజం చెప్పండి. ఈ 2026లో కానీ ఒకవేళ మన లోపట ఇంకా క్రీస్తును మనం కనపరచకపోతే, క్రీస్తు ప్రేమను మనం వెదజల్లకపోతే, ఇట్లాంటి సంవత్సరాలు ఎన్ని వచ్చినా, ఇట్లాంటి ప్రసంగాలు ఎన్ని చేసినా మనం మారకపోతే ఎందుకుగా చెప్పండి? ఎందుకు? రోషం ఉండాలా క్రైస్తవునికి? ఏముండాలి? రోషం ఉండాలి. బ్రతుకుతే నీకోసమే బ్రతుకుతా యేసయ్య, చచ్చిపోతే నాకు మేలు. అపోస్తలుడైన పౌలు అన్నాడు.
ఈ బ్రతుకు నువ్విచ్చిన బ్రతుకు ఇది. బ్రతుకుది నీకోసమే. చచ్చిపోతే చక్కగా నీ దగ్గరికి వస్తా అంతే. ఇది కమిట్మెంట్, ఇది తీర్మానం. చెప్పండి, అట్లా మనం జీవించగలుగుతామా? యేసుప్రభు ఏమంటున్నాడంటే, నేను సాత్వికుడను, నేను దీన మనసు కలిగిన వాడను, మీరు నా యొద్దకు వచ్చి నేర్చుకోండి. ఎన్ని సంవత్సరాలే యేసయ్య దగ్గరికి రాబట్టి? ఎన్ని సంవత్సరాలు అవుతుంది చెప్పరు? ఎన్ని సంవత్సరాలు అవుతుంది అంటానా? ఏంది? మత్తయి సువార్త 11:29 కదా ఆ మాట అంటాడు. 11:29 అయిపోయింది, నేను ముగిస్తా. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని మీరు నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణాలకి విశ్రాంతి దొరుకుతుంది. చాలు ఒక్క నిమిషం చెప్పండి. యేసయ్య దగ్గరికి రావాలంటే యేసయ్య కాడి ఎత్తుకొని, యేసయ్య శిలువను మోసుకొని, యేసయ్య గురించి మనము శ్రమలు పడుతూ, యేసయ్య లాంటి శ్రమలు మనం అనుభవిస్తూ యేసయ్య దగ్గర నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోవాలి ఆయన దగ్గర? ఎవరైనా ఎలాంటి వాడు చెప్పరింది? సాత్వికుడు, దీన మనసు కలిగిన వాడు. ఇప్పుడు మనం మీకా గ్రంథము 6వ అధ్యాయంలో 8వ వచనములు ఏం చదువుకున్నాము? దీన మనసు కలిగి ప్రవర్తించాల. మూడోది ఏంటిది? యేసయ్య సాత్వికుడు, దీన మనసు కలిగినటువంటి వాడు గనుక తనను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని దాసుడి స్వరూపం ధరించుకొని విధేయత చూపించిండు. ఇప్పుడు యేసయ్య దగ్గరికి ఎన్నేళ్ళే మనం రాబట్టి, మందిరానికి ఎన్ని సంవత్సరాలే రాబట్టి, ఇట్లాంటి నూతన సంవత్సరాలు ఎన్ని గడిచిపోయినా మన జీవితంలో. అయితే యేసయ్య దగ్గరికి వచ్చిన మనము ఏమి నేర్చుకొని పోతాను? బడికి పోయినో లేదా నేర్చుకోవాలని లేదా? నేర్చుకోకపోతే ఎట్లుంటుంది? అటు టీచర్ కొడుతుంది, ఇంటికి పోయినాక అమ్మ నాయన కొడుతారు కదా. ఏం నేర్చుకుంటానో రా చదువురాని మొద్ద, ఇన్ని సంవత్సరాల నుంచి పోతున్నావు బడికి, నీకు ఫీజులు దండుగా. చిడతారా అమ్మ నాయన? ఇస్తారా లేదా? అప్పుడు టీచర్ కూడా అంటారు, సార్ మేడం జర మీ పిల్లగానికి చెప్పురి, చదువుతలేడు, జర ఇంటికాడ మంచిగా చెప్పురి, ట్యూషన్కి పంపిరి. నువ్వు ఎన్ని ట్యూషన్లకు పోయినా, ఎన్ని క్లాసులకు పోయినా గదేనాయ్. ఎన్ని సంవత్సరాలు మారినా గదేనాయ్. యూట్యూబ్లో విన్నా గదేనాయ్, పెద్ద పెద్ద సంఘాలు పోయి విన్నా గదేనాయ్, టీవీల ముందు కూర్చొని లైవ్ విన్నా గదేనాయ్, ఈడికొచ్చి విన్నా గిదేనాయ్ కథ. ఇక మారేది ఎప్పుడు మనం? ఏం లేదా, కొత్త సంవత్సరం రాగానే, క్రిస్మస్ రాగానే గోడలకు రంగులు వేసుకోవాలి, ఇక క్యాలెండర్లు తొలగించుకోవాలి, కొత్త బట్టలు కొనుక్కొని వేసుకోవాలి. ఇక గిదైతే మంచిగా ఉంటుంది మాకు. ఇక ఇంతకు మించి మారు అంటే మాతోటి కాదు అంటారా? ఎన్ని 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 ప్రసంగాలు, ఎన్ని సంవత్సరాలు, ఎంత కాలం అవుతుంది దేవుని దగ్గరికి రాబట్టి? ఎంతమంది సేవకులు చెప్పుతున్నా కానీ మీరు మారకపోతే దేవుడు పైన చూసి ఏమనుకుంటాడు? చెప్పండి. మన మార్పు మన క్రియలలో కనబడాలి. విశ్వాసం ఉంటే సరిపోదు. క్రియలు లేని విశ్వాసము మృతం, అంటే శవంతో సమానం. నీకు విశ్వాసం ఉండి క్రియలు లేదనుకో, వేస్ట్, శవంతో సమానం. విశ్వాసం ఉండాలి, క్రియ ఉండాలి. నీకు విశ్వాసం ఉన్నది కానీ క్రియ లేకపోతే ఎట్లా? ఒకడు అన్నాడట, ఇగో నీ దగ్గర విశ్వాసం ఉంది, నా దగ్గర క్రియలు ఉన్నాయి, మన ఇద్దరం కలిసి పోదామా అంటే, అట్లా కుదరదు. రెండొక దగ్గరనే ఉండాలి. విశ్వాసం అనే ఉండాలి, క్రియ కూడా అక్కడనే ఉండాలి. అట్లా కుదరదు. యెషయా గ్రంథము 57:15 ఒక మాట చదువుకుందాం త్వరగా. నేను ముగిస్తాను త్వరగా. 57:15 యెషయా గ్రంథం.
నిత్య నివాసి అయిన వాడు ఇలాగు సెలవిస్తున్నాడు. వినండి వినండి వినండి, జాగ్రత్తగా వినండి. అమ్మ బైబిల్ చూడనోళ్ళు, చదువు రానోళ్ళు చదువుతుంటే వినుర్రి. యేసయ్య దేవుడు చెప్తున్న మాట, మహోన్నతుడైన దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నేను దీన మనసు కలిగినటువంటి వారి యొద్ద నేను నివసిస్తాను. అదే ఉందా సిస్టర్? చదవండి ఒకసారి. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయినటువంటి వాడును ఇలాగు సెలవిస్తా ఉన్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించేవాడను అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయటానికి, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయటానికి వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను ఎవరుంటారట? దేవుడు నివసిస్తాడు. దేవుడు నివసిస్తాడు. ఇక్కడ వినయము గల వారి యొద్ద, దీన మనసు గల వారి యొద్ద ఎవరుంటారు? దేవుడు నివసిస్తాడు. నాతోటి దేవుడు ఉన్నాడు, నాతోటి దేవుడు నివసిస్తుండు, ఇవన్నీ చెప్పొద్దు మనం. ఉత్తి మాటలు ఇవన్నీ. నిజంగా నీ దగ్గర దేవుడు రావాలంటే, నీ దగ్గర దేవుడు నివాసం చేయాలంటే, నీతోటి ఆయన ఉండాలి అంటే నువ్వు ఎట్లుండాలి తెలుసా? దీన మనసు కలిగి ఉండాలి, వినయం కలిగి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి. అప్పుడు నీ దగ్గరికి వస్తాడు ఆయన. యాకోబు పత్రికలో ఒక మాట అంటాడు, 4వ అధ్యాయంలో, అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపించేవాడు ఉంటుంది. చూడండి, యాకోబు 4వ అధ్యాయం 6వ వచనం. అహంకారులను గర్విష్ఠులను ఎదిరించి ఎవలకట? దీనులకు కృప అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. నువ్వు దీనత్వం కలిగి ఉండు. ఈ సంవత్సరంలో విస్తారమైన కృప నీకు ఉంటుంది. నువ్వు దీన మనసు కలిగి ఉండు. దేవుడు నిన్ను విస్తారమైన దీవెనలతో నింపుతాడు. నువ్వు దీన మనసు కలిగి ఉండి చూడు, నిజంగా దేవుని వాక్యానికి లోబడి చూడు, దేవుని లాంటి మనసు కలిగి నువ్వు జీవించి చూడు, అసలు నీ జీవితంలో పొందుకొని మహిమను నువ్వు పొందుకుంటావు. నిజం. చివరిగా ఒక మాట చదివి ముగుస్తా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం, 23వ వచనం, 24వ వచనం. వదులుకొని నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా నవీన స్వభావమును ధరించుకొనవలెను. హల్లెలూయా. ఏం చేయాలట? మునుపటి ప్రవర్తన విషయంలోనైతే ఏమున్నది? మోసకరమైన దురాశలో మన జీవితంలో ఉన్నాయి. చెడిపోయినటువంటి ప్రాచీన స్వభావం మన జీవితంలో ఉంది. వీటన్నిటిని మనం వదులుకొని ఏం చేయాలి? దేవుని యొక్క చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారమై నీతియు యథార్థత భక్తి గల వారై ఉండి దేవుని పోలికగా పుట్టిన వారే సృజించబడిన వారై ఉండి నవీన స్వభావమును ధరించుకోవాలి. నవీన స్వభావం అంటే ఏంటిది? నూతనమైన స్వభావం. మీరందరూ, మనమందరం కూడా దేవునితో ఒక వాగ్దానం చేసుకుందాం. దేవా, ఈ సంవత్సరంలో, ఈ 2026వ సంవత్సరంలో నా దగ్గర నుంచి నువ్వు ఏదైతే కోరుతున్నావో అది నేను చేయటకు నీ కృప చూపించు దేవా. చెప్దాం అందరం. 2026వ సంవత్సరం ప్రసంగం అయిపోయింది. కళ్ళు మూసుకుందాం, దేవునితో వాగ్దానం చేసుకుందాం. దేవా, 3 విషయాలు కోరుతున్నాడు దేవుడు. 3 విషయాలు. మొదటిగా న్యాయముగా నడుచుకోవడం, రెండవదిగా కనికరమును ప్రేమించడం, మూడవదిగా దీన మనసు కలిగి ప్రవర్తించడం. ఇప్పుడు దేవునికి చెప్తాం, దేవా, ఈ 3 విషయాలలో నేను తప్పిపోకుండా నాకు సహాయం చేయి.
మీరు చెప్పాను దేవునితోటి మీ మనసులో చెప్పుకోండి, దేవా ఈ 3 విషయాలలో నేను తప్పిపోకుండా నాకు సహాయం చేయి. ఈ నూతన సంవత్సరంలో నూతన స్వభావం కలిగి నీలో జీవించుటకు, నీలో ఫలించుటకు, నీలో ఎదుగుటకు, నీలాంటి మనసు మేము కలిగి ఉండే కృపను నాకు దయచేయి ప్రభువా. నా జీవితంలో ఎన్నో సంవత్సరాలు గడిచిపోతున్నాయి, నా జీవితంలో ఎన్నో రోజులు వెళ్తున్నాయి, ఎన్నో నెలలు గడిచిపోతున్నాయి, ఎన్నో క్యాలెండర్స్ మారిపోతున్నాయి. నేను ఎన్నో చర్చలు మారుతున్నాను, ఎన్నో ప్రసంగాలు వింటున్నాను, కానీ నేను మారలేదు. ఇక నుంచి నేను మారుతాను ప్రభువా. వాగ్దానం చేయండి దేవునితోటి. మన దేవుడు మనకు చేసిన వాగ్దానమును మర్చిపోయేవాడు కాడు. ఆయన వాగ్దానము చేసి నెరవేర్చే దేవుడు. ఈరోజు నీవు చేస్తున్న వాగ్దానము ఈరోజు గుర్తుపెట్టుకో, రాసి పెట్టుకో. నువ్వు దేవునితోటి ఏం వాగ్దానం చేసుకున్నావో, దేవుని మందిరంలో ఏ మాటలైతే విన్నావో ఆ మాటలు నీవు హృదయములో తలపోచుకొని ఇంటికి వెళ్ళి నీ డైరీలో రాసుకో. ఈరోజు దేవుడితోటి నీ వాగ్దానం చేసినాను, ఈ సంవత్సరంలో నేను అలాగూ జీవించుటకు దేవుని కృప నాకు కావాలి అని చెప్పి ప్రతిరోజు ఈ మాటల గురించి నువ్వు ప్రార్థన చెయ్యి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కళ్ళు మూసుకుందాం అందరం. అటు ఎవరు చూడొద్దు దయచేసి. అటు ఎవరు కదలొద్దు, ఎవరు బయటికి వెళ్ళొద్దు. కొన్ని నిమిషాలు దేవుని దగ్గర మనం అడుగుదాం, ప్రభువా అవునయ్యా ఎన్నో సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఎన్నోసార్లు మాట్లాడుతున్నావు, నీ మాటను నేను లెక్క చేయలేదు, నీ మాటను పెడచెవిన పెట్టా. ఈ సంవత్సరంలో 3 విషయాలు నాతో మాట్లాడినావు. నువ్వు బలిని కోరువాడవు కాదయ్యా, కనికరమునే కోరువాడవు. నేను న్యాయముగా బ్రతుకుతా, నేను న్యాయముగానే జీవిస్తా, నేను కనికరమును ప్రేమిస్తా, ఇతరులను కనికరిస్తా, నేను దీన మనసు కలిగి ప్రవర్తిస్తా. అడుగుదాం ప్రభుని.